టీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో భారీ అగ్ని ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బైక్ ఢీకొనడంతో చెలరేగిన మంటలు, 20 మంది పైగా మృతి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనను పరిశీలించిన హోంమంత్రి అనిత, రవాణా మంత్రి ప్రసాద్ రెడ్డి. ప్రైవేట్ బస్సులో ఫిట్నెస్ పర్యవేక్షించడంలో అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. సిపిఎం డిమాండ్. శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం 4,8,69,958 నగదుగా లెక్కించిన ఆలయ కమిటీ. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఐజీతో పాటు జిల్లా స్థాయి అధికారులు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం దగ్గరలో హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సు ఉదయం 3:30 సమయంలో అదుపు తప్పి ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొనడంతో బైక్ బస్సు కింద పడి బైక్ నడుపుతున్న యువకుడు ఎగిరి కింద పడి చనిపోయారు. డ్రైవర్ వెంటనే బస్సును ఆపకుండా మరింత వేగంతో ముందుకు వెళ్లడంతో బస్సు కింద పడ్డ బైక్ ట్యాంకు పగిలి పెట్రోల్ కింద పడడం, బైక్ రాసుకొని లేచిన మంటకు మొత్తం అంటుకునే క్షణకాలంలో మంటలు బస్సు మొత్తంగా వ్యాపించి ప్రయాణికుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. 42 మంది ప్రయాణిస్తున్న బస్సు నుండి 12 మంది అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. 20 మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం వస్తుంది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు రిజర్వేషన్ చేసుకున్న వాళ్లతో పాటు మధ్యలో ఆపిన సందర్భంగా రిజర్వేషన్ లేకుండానే ఎక్కిన వాళ్ళు కూడా మరో 2 ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి అధికారులు వైద్యం అందిస్తున్నారు. ఘటన ప్రాంతాన్ని మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించి ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. फुल टाइम बोलना बाइक भजन ఎమర్జెన్సీ డోర్ నుంచి పెట్టుకోవచ్చు. వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలు కొట్టాడు. దాని నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 మెంబర్స్ అట్లా వచ్చారు. 42 మేము వేసుకున్న ఫోన్ 42. హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్న. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బస్ కిందకి ఒక బైక్ వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బాడీ ఉంది ఆల్రెడీ. అది ఉందో లేదో తీసేసారో మాకు ఐడియా లేదు, కానీ
మేము బయటకు వచ్చినాక మాకు ఒక బాడీ కనిపించింది. ఇక్కడ ఇదంతా కట్ అయిపోయి ఉంది. బస్ కిందేమో బైక్ ఉంది. సో బైక్ స్పార్క్స్ వల్ల ఇంజన్ కి ఫైర్ అంటుకుంది. దానివల్ల ఇంకా మొత్తం స్పాట్ లో మంటలు వచ్చేసి మాకు టైం లేదు. ఎస్కేప్ అయిపోయింది. చేసేటోళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళకి ఏమనుకున్నారో భయం వేసిందో ఏమైందో తెలియదు కానీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి తెలుసు. దిగి వెళ్ళిపోయారు. మాకేమైందంటే వెనకాల నుంచి ఒక కార్ వచ్చి మమ్మల్ని లేపారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని మంత్రులు పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ హరీష్ గుప్తా, ఎమ్మెల్యేలు గౌరి చరితారెడ్డి, దస్తగిరి పాల్గొన్నారు. సైడ్ వస్తే అట్లా కాదు సార్, నువ్వు టీవీ పోయి పర్మిషన్ తీసుకొని వచ్చినాము, లైవ్ లో ఉంది ఆల్రెడీ. ఫ్రేమ్ రాకపోతే మీరేం చేయమంటారు? అయిపోయింది సార్. కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద టేకూరు గ్రామం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం దిగ్భ్రాంతిని కలగజేసిందని సిపిఎం జిల్లా నాయకులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఘటన ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనందబాబు, టి రాముడు, ఎండి అంజిబాబు, జిల్లా నాయకులు ఎం రాజశేఖర్, ఎం రంగప్ప ఘటన ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గౌస్ దేశాయ్, ఆనందబాబు మాట్లాడుతూ ప్రైవేటు బస్సుల పర్మిట్లు ముగుస్తున్న అధికారులకు పట్టడం లేదని, కాసులకు కక్కుర్తిపడి ఇలాంటి తనిఖీలు లేకుండానే ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇస్తున్నారన్నారు. చనిపోయిన తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు హడావిడి చేసి కంటి తుడుపు మాటలు మాట్లాడడం కాకుండా ప్రయాణికులు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ బస్సులను ఏర్పరచాలన్నారు. 2025 మార్చి నాటికి బస్సు పర్మిట్ పూర్తి అయ్యి 2024 నాటికే ఇన్సూరెన్స్ పూర్తయిన బస్సును నడిపిస్తున్నారు అని అంటే ప్రైవేటు యాజమాన్యాలతో పాలకులు ఎలాంటి లాలూచి ఒప్పందాలు చేసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.
టెక్కుడు దగ్గర ఈరోజు తెల్లారుజామున 5 గంటలకు కావేరి ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఒక బైకు యాక్సిడెంట్ చేయడం వల్ల ఆ బైక్లో చుట్టూ మంటలు, అంటే దాదాపు 14 మీటర్లు దూరం వరకు ఆ బైకును ఆ రకంగా దక్కుకోవడంతో మొత్తం కూడా బస్సుకు ఆ మంటలు అందినాయి. కానీ డ్రైవర్ అప్రమత్తమై ఉంటే ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగేది కాదు. కారణం ఏమంటే మొత్తం కూడా ఇట్లాంటి ప్రైవేట్ బస్సులకు సింగిల్ డ్రైవరే ప్రైవేట్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తుంది. నిద్రమబ్బులో ఉన్నటువంటి ఆ డ్రైవరు ఆ రకం అప్రమత్తంగా కాకపోవడంతో ఈరోజు దాదాపు 20 మంది పైగా ప్రాణాలు కోల్పోయాయి. 14 మంది బయటపడ్డారు. ఇంకా ఎంతమంది లోపల జరిగింది ఇప్పుడు దాకా చాలా క్లారిటీ లేదు. అంటే ప్రైవేటు ట్రావెల్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోలింగ్ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబాలు ఈరోజు చాలా ఆనందంతో ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం, అయ్యా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభుత్వం కంట్రోల్ ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇట్లా ఎవరైతే ఈరోజు కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే చాలా దుర్మార్గమైనటువంటి అత్యంత పెద్ద ప్రమాద ఘటన అనేటువంటి జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మార్గాలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ప్రయాణికులకు సరిపడేటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఏర్పాటు చేయట్లేదు. ఈ క్రమంలోనే ప్రైవేట్ బస్సులు అనేటువంటివి చాలా చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవడం కోసం ఏదో ఒక బస్సు ఉంటే చాలు అని చెప్పేసి నాణ్యమైన బస్సు కోసం వెతికేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలోనే చాలా చాలా ప్రైవేట్ బస్సులు నాణ్యత లేకపోయినా, పర్మిట్ లేకపోయినా దాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయకోకుండానే వదిలిపెట్టడం ద్వారా చాలా చోట్ల ప్రమాదాలకు కారణమవుతా ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి ఘటన డ్రైవర్ల పైన అట్లే బస్సును ముందు తీసుకోవడంతో బస్సు కింద దూరి నిప్పు రాజేసుకొని మొత్తం మంట పైకెళ్ళడంతో ప్రయాణికులంతా చాలా చాలా దుర్మార్గంగా ప్రమాదంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మేము కోరుతున్నది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తూతూ మాత్రంగా ఏదో 2 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇచ్చినాం అనేటువంటిది కాదు. ప్రభుత్వం వెంటనే పకడ్బందీగా ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళకి 25 లక్షల చొప్పున ఆ రకంగా చెల్లించి వాళ్ళకు బాధ్యతగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళదే. మెరుగైన వైద్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకోకుండా రానున్న కాలంలో ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. డ్రైవర్లు కూడా దాదాపు 610 కిలోమీటర్లు పోయేదానికి ఒక డ్రైవర్ మాత్రమే ఉంటాడు. వెనక్కునేటువంటిది క్లీనర్ని పెట్టుకున్నా కూడా ఆయనే డ్రైవర్ అని చెప్పేటువంటి ప్రైవేట్ బస్సులు వాళ్ళు జనరల్ గా చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కనీసం 2 డ్రైవర్లు ఉండాలి. ఉదయం పూట, రాత్రి పూట నడిపే సందర్భంగా మార్చుకొని నడిపితే ఆ రకంగా కూడా ఎక్కడైనా మధ్య యాక్సిడెంట్ అయినా లేకపోతే గాలి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటెక్కుడు ప్రాంతంలో ఈరోజు కావేరీ బస్సు 3:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదంలో ఒక బైక్ యాక్సిడెంట్ చేసి ఆ రకంగా అగ్ని ప్రమాదం జరిగింది. బస్సు మొత్తం కూడా కాలిపోయింది. 20 మంది ఆ బస్సులో చనిపోయారు. మిగతా 20 మంది సేఫ్గా బయటపడ్డారు. దాంట్లో కొంతమందికి కాలు ఫ్రాక్చర్ అయింది, కొంతమంది తల గాయాలైనాయి. ఈరోజు కర్నూలు జనరల్ హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన. ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలి. ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి సిపిఎం పార్టీ సంతాపాన్ని తెలియజేస్తున్నారు, కుటుంబాలకి సానుభూతి వ్యక్తం చేస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభుత్వం యొక్క అజమాయిషి లేకపోవడం, ఆర్టీఓ అధికారులు రెగ్యులర్గా చెక్ చేయకపోవడం, అట్లే డ్రైవర్లు ఎవరైతే వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, స్పీడ్ కంట్రోల్ ఉందా లేదా, ఇది పరిరక్షణ లేకపోవడంతో ఈరోజు ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగింది. ఎవరైతే డ్రైవర్లుగా ఉన్నారో చాలా బాధ్యతారహితంగా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు సేఫ్ అయ్యారు, మిగతా అందరుగా ఆరక చనిపోయిన పరిస్థితి. రెండవది బస్సు అరేంజ్మెంట్ కూడా, ఏదైతే బస్సు తయారు చేసే సందర్భంలో కూడా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడికెక్కడ. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాలు హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,89,958 రూపాయలు నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 35 రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే ఈ హుండీలో 639 గ్రాములు 500 మిల్లీగ్రాములు బంగారం, 3 కేజీల 480 గ్రాములు వెండి లభించాయి. అదేవిధంగా
$363 యుఎస్ఏ, 30 యుఏఈ దిర్హామ్స్, 1 కువైట్ దినార్, 5 సౌదీ రియాల్స్, 1 ఖతార్ రియాల్స్, 62 సింగపూర్ డాలర్లు, 40 కెనాడియన్ డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 27 మలేషియా రింగిట్స్, 200 ఒమాన్ బైసా, 6,20,000 కొరియా ఓన్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్రి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ నురుల్ కమార్ పరిశీలించారు. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న టేకూరు నాయకల్లు ఫ్లైఓవర్ మధ్య హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో 49 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 24వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైక్ ను ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. 21 మంది సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించడం జరిగింది. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ చూసే ఉంటాడు. డ్రైవర్ ప్యాసింజర్ ని ఎందుకు అలర్ట్ చేయలేకపోతారు? అంత టైం ఉండదు. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడి నుంచి చెప్పండి నేను. నీ క్రియేటివిటీకి నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా? సార్ పాలెం దగ్గర రీలింగ్ ఢీకొని అప్పుడు ప్రమాదం నాకు తెలియదండి. నేను చెప్తున్నాను టెక్నికల్ ఏముంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు. రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి? ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్ని ఇప్పుడు మొదలెట్టు. ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించారు. డ్రైవర్తో మీరు ఏమైనా మాట్లాడారా? లేదండి. ఇక్కడ 41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒక్కటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. అది వీ హావ్ టు. కర్నూలులో బస్సు ప్రమాదం జరగడం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అన్నారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 39 మంది ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతి అయిందని తెలిపారు. 17 మంది పెద్దవారు, 2 పిల్లలు చనిపోయారన్నారు. మృతుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయన్నారు. చనిపోయిన వ్యక్తులు DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి తెలిపారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మృతులకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ గుప్తా పాల్గొన్నారు. ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడం, దాంట్లో వచ్చిన స్పార్క్ అంటే ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయడం, ఆ మంటలు చెలరేగి అది చాలా మంది సుమారుగా మనకి 19 మంది 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21 కి నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేకూరు విలేజ్ కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీజీపీ గారు, అదేవిధంగా మా నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మణిపూర్ రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెత్తారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6:30 కల్లా మాక్సిమం ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ 2 hours లో మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్ లో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆర్ఆఫ్ గారు అని చెప్పి చౌరాస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో పగలు కొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయట కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్ గా 27 మంది మనము అక్కడ యాక్సిడెంట్ వాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years, నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుస పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్, శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years, రావులపాలెం. వీటితో పాటు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పరిశీలించారు. ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బస్సును పరిశీలించిన ఆయన బస్సులో సజీవ దహనమైన ప్రయాణికులు మృతదేహాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదంపై అక్కడ ఉన్న అధికారులు స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ని ఆదేశించారు. విండో దాకా రాగలిగారు. చాలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో భారీ అగ్ని ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బైక్ ఢీకొనడంతో చెలరేగిన మంటలు 20 మంది పైగా మృతి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనను పరిశీలించిన హోంమంత్రి అనిత, రవాణా మంత్రి ప్రసాద్ రెడ్డి. ప్రైవేట్ బస్సులో ఫిట్నెస్ పర్యవేక్షించడంలో అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. సిపిఎం డిమాండ్. శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం 4,08,69,958 నగదుగా లెక్కించిన ఆలయ కమిటీ. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఐజీతో పాటు జిల్లా స్థాయి అధికారులు.